తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రతి ఒక్కరికి కూడా ఉండే ప్రాబ్లం అనుకుంటాను. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే గురూస్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఇనిషియల్గా ట్రై చేసే మెడిటేషన్ చెయ్యాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే కొన్ని రోజులు చేసి బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఫేస్ చేసే ప్రాబ్లం, నేను స్టేబుల్గా ఒక 2 minutes కూడా కూర్చోలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అంటే మన బాడీలో ఫిజికల్గా ఎలాంటి చేంజెస్ వస్తాయి సార్? ఎందుకు మనం చేయలేకపోతూ ఉంటాం? దానికి గల కారణాలు ఏంటి? వెరీ ఇంపార్టెంట్. అంటే మెడిటేషన్ మనం త్రాటక కూడా చేసాం, బ్రహ్మముహూర్తం అది కూడా చేసాం. అప్పుడు చాలా మంది అడిగారు కూడా, మేము ట్రై చేస్తున్నాము కానీ కుదరట్లేదు, ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి. అయితే వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవడం. మన బాడీ ఫామ్ అయినప్పటి నుంచి ఓకే, బేసిక్గా మన లోపల తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ బై ప్రోడక్ట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. బై ప్రోడక్ట్స్ ఏదైతే మనము వాడకుండా ఉంటామో ఆర్ ఏదైతే అలవాటు పడిపోతామో వాటికి బై ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. నార్మల్గా మన శరీరంలో సప్త ధాతువులు అని ఉంటాయి. సప్త ధాతువులు అంటే ఏంటి సార్? అంటే 7 types ఆఫ్ టిష్యూస్ అని ట్రాన్స్ఫార్మ్ చేసాం కానీ ధాతువులు అంటాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి రసము, ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ. ఓకే, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, సలైవా లాంటిది అట్లాంటి ఫ్లూయిడ్స్. తర్వాత రక్తము, బేసిక్గా రసములో మనకి ప్లాజ్మా కూడా ఉంటుంది. తర్వాత రక్తము, బ్లడ్. ఓకే, తర్వాత మాంసము, మజిల్. ఓకే, తర్వాత మేద అంటారు, అంటే ఎడిపోస్ టిష్యూ, ఫ్యాట్ ఫామ్ కావడానికి కావాల్సిన స్టోర్డ్ ఫ్యాట్ టిష్యూ. ఓకే, ఎడిపోస్. దాని తర్వాత మజ్జ. ఓకే, అండ్ అస్థి. దాని తర్వాత శుక్ర. ఇలా ఉంటాయి. అంటే బోన్ మ్యారో, బోన్ లోపల హోల్ ఉండే బోన్ మ్యారో. దాని తర్వాత జనరేటివ్ టిష్యూస్, స్పర్మ్ కానీ, ఓవం కానీ, ఎగ్ కానీ. ఇలాగా బాడీ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ధాతువులు ఉంటాయి. ఈ ధాతువులకి ఉపధాతువులు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 2 సింక్లో ఉండవో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ బయటపడతాయి మనకి పేర్ల రూపంలో. కొన్ని చెప్తే హార్ట్ అటాక్, లంగ్ డిజార్డర్ అంటే బయటపడతాయి. ఇవి రావడానికి బాడీ స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టోర్ చేసుకుంటుంది. ఒక ప్రాసెస్ జరిగినప్పుడు ఒక ప్రోడక్ట్, బై ప్రోడక్ట్ వస్తాయి ప్రతి దానికి. ఇన్ఫ్యాక్ట్ బాడీయే కాదు, మన ఆలోచనలో కూడా బై ప్రోడక్ట్ వస్తుంది. అంటే మనం చెరుకు రసం తీద్దాం అనుకున్నాం, చెరుకుని పెట్టగానే రసం వచ్చేస్తుంది ప్రోడక్ట్, దాంతోపాటు ఆ చెరుకుది అది మిగతా మొలాసెస్ కూడా వస్తుంది. ఓకే, దట్ ఈస్ బై ప్రోడక్ట్ ఎక్స్ట్రా. అలాగా మనం ఏది చేస్తున్నా ఆలోచనకు కూడా ఒక ఆలోచనకు ప్రోడక్ట్ వస్తుంది, దాంతోపాటు బై ప్రోడక్ట్ వస్తుంది. ఎనీథింగ్ తీసుకో, సపోజ్ మనం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నాం, ఎక్సర్సైజ్తో ప్రోడక్ట్ మనకు బాడీ, బై ప్రోడక్ట్ ఎపిటైట్, తెగాకలేస్తుంది. ఎగ్జాంపుల్. ఓకే, అలాగా మన ధాతువులు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కరెక్ట్ ప్రాసెస్లో బ్యాలెన్స్డ్గా జరగకపోతే అవి మనకి దోషములుగా మారుతాయి బాడీలో. అవునా? అదే కఫ, వాత, పిత్త దోషములు అని చెప్తారు. బట్ యాజ్ అన్ డాక్టర్గా యూ కీప్ ఆన్ అక్యుములేటింగ్ నైట్రోజినస్ వేస్ట్. ఏదో రకమైన వేస్ట్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటుంది. అది యూరిన్ రూపంలోనో లేకపోతే స్వెట్ రూపంలోనో మనకు బయటకు వెళ్ళిపోతుంటుంది. కొంతమంది ఎప్పుడైతే బాడీని సరిగ్గా యూజ్ చేయరో ఆర్ అక్యుములేట్ చేసేస్తారో వాళ్ళు ఇలాంటి యోగ శక్తికి ఆర్ మెడిటేషన్కి తొందరగా కూర్చోలేరు. సో వెన్ ఐఎమ్ కనెక్టింగ్ యువర్ డాట్స్, ఎందుకు ఒకళ్ళు మెడిటేషన్ కూర్చుందంటే 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నారు ఏంటి అంటే శరీరంలో ప్రాసెస్ ఎక్కడో దెబ్బతింటుంది. వెన్ ఫిజికల్ ప్రాసెస్ ఈజ్ డ్యామేజ్డ్, నీకు తెలియకుండానే సైకలాజికల్ పవర్ తగ్గిపోతుంది. ఓకే, సో ఈ ధాతువులు, సప్తధాతువులు పేర్లు అటు ఇటు మారినా మేజర్గా అర్థం చేసుకోవాల్సింది బాడీ వెల్ ఫంక్షనింగ్గా లేదు. ఈ వెల్ ఫంక్షనింగ్ ఆఫ్ బాడీ ఉండాలి అంటే నాకు బయటకి సిమ్టమ్స్ వస్తేనే కానీ నేను ఏ ట్రీట్మెంట్ తీసుకోనని కాకుండా హెల్త్ కోసం పనిచేయాలి. చాలామంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు అన్నీ బాగున్నానండి, అందుకని నేను ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయదలుచుకోవాలని అనుకుంటారు. చాలా లావు ఉంటారు. అంటే నీకు ఒబెసిటీ వచ్చి హార్ట్ ప్రాబ్లం వస్తే అప్పుడు వాకింగ్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే షుగర్ అని బయటపడితే అప్పుడు డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనేటట్టుగా ఉంటారు. విచ్ ఐ సే నో. నీ బాడీని నువ్వు ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే నీకు రోగం ఉన్నా లేకపోయినా ఆయిలింగ్ చేస్తూ ఉండాలి, ఆయిలింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. కనీసం భుజంగాసనము, వజ్రాసనము ఇవన్నా ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఒక ఏజ్ వచ్చాక ఫస్ట్ థింగ్ మనకి జరిగేది ఈ జ్యూస్ ఇన్ ద జాయింట్స్. ఓకే, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు, జాయింట్ల మధ్యలో ఉండే ఆ గుజ్జు, అది పోవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అది పోవడం స్టార్ట్ అయ్యాక మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోవడం కానీ కంఫర్టబుల్గా కూర్చోవడం కుదరదు. ఎక్కడో చోట నొప్పి వస్తుంది, కాళ్ళు తిమ్మిర్లు పడతాయి, చేయలేరు. అలాంటి వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు. ఓకే,
సో అందుకని ఆ స్టేజ్ వచ్చేదాకా మనం నెగ్లెక్ట్ చేయకుండా ముందటి నుంచే ప్రాసెస్ని అలవాటు చేసుకోవాలి. ఓకే సార్, అంటే బోన్స్, ఆస్ట్రియోఆర్థరైటిస్ అలాంటివి ఉన్న వాళ్ళకి కూర్చోవడం ఇబ్బంది అవుతుంది అంటే రీజన్ అది అనుకోవచ్చు. బట్ అంటే 35+ 30 వాళ్ళు కూడా ఒకవేళ మెడిటేషన్ చేయాలి అని ట్రై చేస్తున్నా కూడా పాసిబుల్ అవ్వట్లేదు అంటే? ఎగ్జాక్ట్లీ మై పాయింట్. నీకు ఆస్టియోఆర్థరైటిస్ అండ్ డయాగ్నోసిస్ తెలుసు కాబట్టి అది వస్తే ఓకే కదా, అది రావడానికి ముందు చాలా జరుగుతోంది బాడీలో అన్నది మై పాయింట్. ఎవ్రీడే బై ప్రోడక్ట్ వస్తుంది, ఎవ్రీడే ఒక మాల్ ఫంక్షన్ జరుగుతుంది, ఎవ్రీడే మనము చేయాల్సిన ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఉండాల్సిన స్థితిలో ఉండట్లేదు, బాడీలో కావాల్సిన కెమికల్స్ ప్రొడ్యూస్ చేసుకోలేకపోతున్నాము, రీచెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే ఈ ఫ్యాక్టరీని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఒక్కోసారి కుదరపోవచ్చు, ఒక 6 నెలలు చేయకపోవచ్చు, బట్ కమ్ బ్యాక్, మళ్ళీ ఒకసారి లైఫ్లో మళ్ళీ ముందుకు రండి, మళ్ళీ చేయండి, తప్పులేదు. ఇట్స్ ఆల్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజులో జరగకపోవచ్చు, బట్ డూ ఇట్. అంత స్టేజ్ వెళ్ళారు. నన్ను కొంతమంది అడుగుతారు, అంటే ఇప్పుడు ఏంటి మీరు ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఇంకేం చేయలేరా అని. కాదు, నీకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నీ మైండ్ అంతా అటే ఉంటుంది. అన్నీ బాగున్నాయి కానీ నాకు మోకాళ్ళ నొప్పులు కాబట్టి చేయట్లే అంటారు. సో మెడిటేషన్ చేయడానికో లేకపోతే నువ్వు యోగ సాధన చేయడానికో యువర్ మైండ్ ఈస్ డిస్టర్బ్డ్, డీవియేటెడ్ టువర్డ్ సంథింగ్. అలా డీవియేట్ కాకుండా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేసుకుంటే శరీరం బాగుంటే ఆటోమేటిక్గా మనకి కూర్చొనే కంఫర్ట్ వస్తుంది. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే అంటే ఇప్పుడు ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు అంటే ఓకే, కానీ ఒక్కరోజు అంటే కొంతమంది మెడిటేషన్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు మెడిటేషన్ ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. అంటే కొన్ని ఇంకా మైండ్లో ఏదో థాట్స్ వస్తున్నాయి, ఆ స్ట్రెస్ ఉంది, దాన్ని రిలీఫ్ చేసుకోవడానికి వెళ్ళి చేద్దాము అంటే అస్సలు స్టేబుల్గా ఉండదు. అంటే ఈ డిఫరెన్స్ ఏంటి సార్? మైండ్ హ్యాస్ డైరెక్ట్ కనెక్షన్ టు ద బాడీ. మైండ్ నీ బాడీని కంట్రోల్ చేయగలుగుతుంది. అందుకని నీకు డిస్టర్బ్డ్గా ఉన్న రోజున నీ బాడీ కంఫర్టబుల్ కూర్చొనివ్వదు. సో దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్. నేనేమంటా అంటే ఇంకా ఫర్దర్ లోపలికి వెళ్ళి నీ బ్లడ్ సరిగ్గా ఉందా, నీ ప్లాస్మా సరిగ్గా ఉందా, నీ బోన్ మ్యారో సరిగ్గా ఉందా, నువ్వు సరిగ్గా మజిల్ని మెయింటైన్ చేస్తున్నావు. చాలామందికి తెలియని పాయింట్, బోన్ బాగుండాలి అంటే మజిల్ స్ట్రెంగ్త్ ఉండాలి. మజిల్ వీక్ అయిన రోజున బోన్ తొందరగా పాడైపోతుంది. అందుకని ట్రైన్ యువర్ మజిల్స్, స్టే ఆన్ నీ స్కెలిటన్ని మజిల్స్ మీద నిలబెట్టండి, బోన్ మీద కాదు. బోన్ మీద నిలబెట్టిన రోజులు ఇబ్బంది పడతాం. మజిల్ మీద ఎంతసేపు ఉన్నా ప్రాబ్లం లేదు, బోన్ మీద నిలబెట్టద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా వంగి కూర్చున్నాను అనుకోండి, తొందరగా మెడ నొప్పి వస్తుంది. మనకి ఇప్పుడు ఫోన్ ఇలా చూస్తున్నాం, నీ మజిల్ హోల్డ్ చేయట్లేదు. నువ్వు యు ఆర్ లివింగ్ ఆన్ ద బోన్. ఆ బోన్ యాక్సెస్ మీద తొందరగా పాడైపోతుంది, నీకు తొందరగా స్పాండిలైటిస్ వస్తుంది, తొందరగా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ట్రైన్ యువర్ మజిల్స్ సో దట్ యువర్ బోన్ ఈజ్ మెయింటైన్. ఈ బోన్ గనక మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా యువర్ అలైన్మెంట్ ఈజ్ రెడీ. ఎప్పుడైతే అలైన్మెంట్ రెడీగా ఉంటుందో, మజిల్ స్ట్రాంగ్గా ఉంటుందో, ఆటోమేటిక్గా బాడీ కూర్చుంటుంది కావాల్సిన చోట. అండ్ జనరేటివ్ సెల్స్ యొక్క ఫోర్స్ను కూడా వాడుకోవాలి. బోన్ మ్యారోతో పాటు, బ్లడ్తో పాటు ఎడిపోస్, ఫ్యాట్ టిష్యూని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫ్యాట్ టిష్యూ ఎంత కంట్రోల్లో, ఎంత తక్కువ ఉంటే 8 to 9% ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటే వాళ్ళకి తొందరగా మెడిటేషన్ కుదురుతుంది, తొందరగా కూర్చోగలుగుతారు, ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది. సో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించండి బాడీలో. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది చేస్తున్నంతసేపు ఏ రోజు కూడా డోంట్ గెట్ యువర్ లేజినెస్ని, ఒక టైప్ ఆఫ్ మాయని మన లోపలికి, జడముని ఎంటర్ కానివ్వద్దు. సో కీప్ మూవింగ్. మనకి కాళ్ళు ఇచ్చాడు, మూవ్ అవ్వాలి, నడుస్తూ ఉండండి. ఏది కుదిరినా కుదరపోయినా మూవ్. ఒక చోట ఉండిపోకూడదు, చాలా ఇంపార్టెంట్ అది. సో అట్లీస్ట్ డైలీ ఒక 10,000 అడుగులు. అండ్ ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి, ఆలోచనలు తగ్గించుకోవడం. మెడిటేషన్ కూర్చోవాలంటే నీ శరీరం మీద నీకు పూర్తి గ్రిప్ ఉండాలి. సో మంచి ఆసనాలు చేయండి. ముందు శరీరాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి ఆసనాలు చేసి, బ్రీదింగ్ చేసి, ధాతువుల్ని అర్థం చేసుకుని, ఈ ధాతువులు కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతున్నాయా, మన బై ప్రోడక్ట్ మిగిలిపోతుందా. నాకు తెలిసిన కొంతమంది అమ్మాయిలు ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, 20-30 ఏళ్ల వరకు తెలియదు వాళ్ళకి. అరే ఎప్పుడు నీ బాడీ గురించి నువ్వేంటో కేర్ తీసుకోపోతే ఎలా, అందుకే కుదరదు. సో తీసుకుని దాన్ని బాధపడుతూ కూర్చోవద్దు, దాన్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు అంతే ప్రాసెస్. అయ్యో నాకు ఉంది ప్రాబ్లం, ఇంకా నా వల్ల కాదు చేసుకుంటూ పోవడమే, ప్రయత్నమే. మానవ జీవితము, మానవ శరీరం ఉన్నది. కీప్ ఆన్ ట్రైయింగ్,
అవుతుంది. గ్రేట్ సార్. అండ్ చాలా మందికి కూడా అంటే మెడిటేషన్ రావట్లేదు అన్న డౌట్ అయితే ఉండేది వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ మనం సైకలాజికల్ గా ఎలా ఉంటుంది అని చేసాం, ఇప్పుడు ఫిజియోలాజికల్ గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం నిజంగానే మెడిటేషన్ చేస్తున్నా కూడా చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఇవి కరెక్షన్ చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళకి మెడిటేషన్ లో కూర్చొని చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.